ఇంకా ఇవాళ మన సినిమా ముచ్చట్లో పుష్ప మూవీ గురించి అయితే మీకైతే నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తానమాట. ఇంకా మనకి పుష్ప 3 మూవీ ఉందా లేదా అని మీకు కన్ఫామ్గా అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే మీకు ప్రూఫ్ కూడా చెప్తానమాట ఎందుకు పుష్ప 3 ఉంటుందో అని. ఇంకా మనం కనుక చూసుకుంటే ఇంకా వీడియో టాపిక్కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అప్డేట్ చేసుకోండి. ఇంకా మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా మనం కనుక చూసుకుంటే అసలు పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్టో అసలు చెప్పక్కర్లేదు. ఫస్ట్లో సుకుమార్ గారు పుష్ప మూవీ తీసేటప్పుడు అంట మనకి కథ రాసుకున్నప్పుడు 6 hours మూవీ అయితే వచ్చిందంట డ్యూరేషన్ వచ్చేసి. మరి ఇన్ని గంటల మూవీ చూడడం కష్టమే కాబట్టి దాన్ని 2 parts కింద చేశారు, పుష్ప ద రైజ్. ఇప్పుడు కనుక చూసుకుంటే ఇంకా మనకి పుష్ప 3 ఉంటుందో లేదని మీకు కన్ఫామ్గా అయితే చెప్తాను. ఇప్పుడు కనుక చూసుకుంటే పుష్ప ఎంత పెద్ద హిట్ మనందరికీ తెలిసిన విషయమే. అలాగే అందులో సాంగ్స్ అయినా ఏదైనా డైలాగ్స్ అయినా ప్రతిదీ హిట్టే. మరి అంత పెద్ద హిట్ని చూసిన సుకుమార్ గారు మరి పుష్ప 2 ఎంత పెద్ద గ్రాండ్గా తీస్తారో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే మరి అంత పెద్ద గ్రాండ్ సక్సెస్లో మరి పుష్ప 2 మూవీ కూడా డ్యూరేషన్ అయితే బాగా పెరిగిందంట. మరి దీంతో మనకు వచ్చేసి పుష్ప 3 ద ఎండ్ అనే మూవీ కూడా రాబోతుందని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ మనకైతే పుష్ప 3 అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది. పుష్ప 3, పుష్ప 4 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందంటున్నారు. కానీ మనం పుష్ప 3 గురించి అయితే మాట్లాడుకుందాం. పుష్ప 3 మూవీ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది. ఎందుకంటే మనకి డ్యూరేషన్ వచ్చేసి ఎక్కువే ఉందంట. మనకు వచ్చేసి 6.5 hours వచ్చిందంట పుష్ప 2 మూవీ. కాబట్టి మనకి దాన్ని కూడా మనకి 2 parts అంటే మనకి పుష్ప 3 కూడా కన్ఫామ్గా అయితే ఉంటుంది. మరి పుష్పలో మీకు నచ్చిన సీన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇందులో మనకు వచ్చేసి ఈసారి వచ్చేసి గ్రాండ్గా అయితే యాక్షన్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. మరి మీకు జపాన్లో అయినా అలాగే మనకు వచ్చేసి ఫారిన్ కంట్రీస్లో కూడా ఈసారి వచ్చేసి పుష్ప గడ దెబ్బ అయితే మామూలుగా అయితే ఉండదు. మొత్తానికి ఫైర్ అంటే ఫైరే. మన తెలుగుడు సత్తా ఏంటో చూపెట్టింది మన పుష్ప అయినా అన్ని మూవీస్ అయినా కూడా మనకి తెలుగుడు సత్తా కూడా మనకైతే ఫారిన్ కంట్రీస్లో కూడా చూపెడుతుంది అనమాట. మరి మీరు ఏమంటారు కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. పుష్ప 3 హింట్స్ కూడా కొన్ని సీన్లో పుష్ప 2 ద రైజ్ మూవీలో ఉండబోతున్నాయి అంట. అలాగే ఎండింగ్లో కూడా మనకు పుష్ప 3 గురించి ఒక ట్విస్ట్ అయితే ఉంటుందని చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ మనకు పుష్ప 3 అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి డ్యూరేషన్ వల్ల అయినా అలాగే మనకి అంత పెద్ద హిట్ చూసిన సుకుమార్ గారు వచ్చేసి ఇంకా గ్రాండ్గా తీస్తారు. అలాగే మనకు వచ్చేసి పుష్ప 3 అయితే కన్ఫామ్గా అయితే ఉంటుంది. మరి దీంతో ఫ్యాన్స్ అయితే మరి పండగ అయితే మామూలుగా ఉండదు. మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి ఇవాళ మనం సినిమా ముచ్చట్లో మరి పుష్ప గురించి మరి అయితే మామూలుగా ఉండదు అనమాట. మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ అప్డేట్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన మూవీ లవర్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోమని చెప్పండి. అలాగే షేర్ కూడా చేసేయండి. ఓకే, బై ఫ్రెండ్స్. మన అయితే నెక్స్ట్ సినిమా ముచ్చట్లతో కలుసుకుందాం.